నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖులు, ఇవాళ మహిళలపై జరిగే అకృత్యాల వ్యతిరేక దినం. అంతర్జాతీయంగా ప్రతి ఏటా మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులు తగ్గాలని కోరుకుంటూనే ఉన్నాం. కానీ ఎక్కడా ఆగటం లేదు. మగపిల్లలతో సమానంగా ఆడపిల్లలు చదువుకుంటున్నారని సామాజికవేత్తలు సంతోషిస్తున్న సమయంలో మరోవైపు దాడులు పెరుగుతుండటం ఆందోళన కలిగించే విషయం. ముఖ్యంగా ప్రేమ పేరుతో అమ్మాయిలపై జరిగే యాసిడ్ దాడులు, ప్రేమించలేదనే కారణంతో కత్తులతో పొడిచే సంఘటనలు ప్రతి ఒక్కరిని ఆవేదనకు గురిచేస్తున్నాయి. కాలేజీల్లో చదువుకునే అమ్మాయిలు, వారి తల్లిదండ్రులు మరింత భయపడే పరిస్థితులు కల్పిస్తున్నాయి. అమ్మాయిలు చదువుకోవటానికి ధైర్యంగా ఒక్కడుగు ముందుకేస్తుంటే లైంగిక దాడులు వారిని 10 అడుగులు వెనక్కి వేసేలా చేస్తున్నాయి. సరే, ముందైతే ఈ కార్యక్రమాన్ని చూసేయండి. ఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. సౌందర్య లహరి కార్యక్రమానికి స్వాగతం. సకలు, ఈరోజు మన సౌందర్య లహరి సైనిక్పురిలో ఉన్న గ్రీన్ ట్రెండ్ స్టైల్ సలూన్కి వచ్చేసిందండి. ఇక్కడ మనతో పాటు బ్యూటిషియన్ అజిత ఉన్నారు. మరి సౌందర్యానికి సంబంధించి ఆమె ఏం తెలియచేయబోతున్నారో ఆమెను అడిగి తెలుసుకుందాం. నమస్కారం అజిత గారు. నమస్కారం అండి. అజిత గారు, ఈరోజు మా సకలకి సౌందర్యానికి సంబంధించి ఏం తెలియచేయబోతున్నారు? మాన్సూన్ స్పెషల్ ఫేషియల్ స్కిన్ లైట్నింగ్ అడ్వాన్స్ అని చెప్పేసి ఇవాళ ఈ ఫేషియల్ చేస్తున్నాం మనం. ఓకే, అంటే ఈ ఫేషియల్ పేరే మాన్సూన్ స్పెషలా? అడ్వాన్స్ స్కిన్ లైట్నింగ్ అని చెప్పేసి అడ్వాన్స్ స్కిన్ లైట్నింగ్ అన్నమాట. కానీ మాన్సూన్ సీజన్లో స్పెషల్ ఫేషియల్ అనమాట. ఈ ఫేషియల్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి బాగుంటుంది? 18 నుంచి ఎవరైనా చేయించుకోవచ్చు. 18 ఇయర్స్ నుంచి ఎవరైనా చేయించుకోవచ్చు. సో ఇందులో అంటే కెమికల్ బేస్డ్ ప్రోడక్ట్స్ ఉంటాయా లేకపోతే? లేదు, జస్ట్ ఇది ఫ్రూట్స్ ఇంగ్రీడియంట్స్తో ఉంటుంది కాబట్టి 18 నుంచి ఎవరైనా చేయించుకోవచ్చు. కెమికల్స్ ఏమీ ఉండదు, బ్లీచింగ్ ఏజెంట్స్ లాంటిది ఏమీ ఉండదు అనమాట. కానీ స్కిన్లో జస్ట్ ఫ్రూట్స్తోనే మనకి లైట్నింగ్ ఏజెంట్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో మరి సకులు విన్నారు కదండి. ఈ వింటర్ సీజన్లో మాన్సూన్ టైంలోని మన స్కిన్ డ్రై అయిపోతూ ఉంటుంది. మనం మాయిశ్చరైజర్ అప్లై చేస్తూ ఉండాలి. ఒక్కొక్కసారి టైం లేక అప్లై చేయకపోతే ఫేస్ కూడా డ్రైగా కనిపిస్తుంది. సో ఇలా చర్మం పాడవకుండా మన స్కిన్ టోన్ స్మూత్గా సాఫ్ట్గా ఉండడానికి ఈ స్పెషల్ ఫేషియల్ మనకు చూపిస్తా అంటున్నారు. ఈ ఫేషియల్ వల్ల స్కిన్ సాఫ్ట్గా స్మూత్గా అవుతుంది. ఇందులో ఫ్రూట్ బేస్డ్ ప్రోడక్ట్స్ యూస్ చేస్తారంట. మరి ఎందుకు ఆలస్యం? చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా, చూసేద్దామా? స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం స్కిన్ అనలైజ్ చేసాము. మేడంకి ఏది డ్రైనెస్ ఎలా ఉందో చూసి లెవెల్ ఫేస్లో కండిషన్స్ చూసి స్టార్ట్ చేసాం ఫేషియల్ ప్రోడక్ట్ చేసి. జస్ట్ కాంబినేషన్ స్కిన్లో ఉంది అనమాట. కొద్దిగా పైన ఆయిలీగా ఉంది, ఫోర్ హెడ్ వచ్చేసి మళ్ళీ డ్రైగా కనిపిస్తుంది అండ్ కొద్దిగా డార్క్ సర్కిల్స్ ఉన్నాయి. సో మనకు మంచి ఇప్పుడు డ్రైగా ఉంది కాబట్టి కొద్దిగా మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్తోని మంచి షైనీ లుక్ వస్తుంది. అండ్ ప్లస్ డార్క్ సర్కిల్స్ ఏదైతే ఉందో దాన్ని కూడా లైట్నింగ్కి కంట్రోల్గా అవుతుంది అనమాట. సో మనం ఇప్పుడు ఫస్ట్ క్లెన్జింగ్తో స్టార్ట్ చేద్దాము. ఓకే, ఫస్ట్ క్లెన్జింగ్ చేసుకుందాం. ఓకే, అజిత గారు ఫస్ట్ క్లెన్జింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? ఇప్పుడు నెక్స్ట్ ఎక్స్ఫోలియేటింగ్ చేస్తున్నాం స్కిన్ని. స్క్రబ్బింగ్ అనమాట, డెడ్ సెల్స్ రిమూవ్ అవుతుంది దాంతో. ఇప్పుడు ఆ జెల్ పెట్టేసిన తర్వాత బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఏమైనా ఉంటే ఎక్స్ట్రాక్టింగ్ చేసేస్తాం ఇప్పుడు. ఓకే, అది ఎంతసేపు చేస్తారు? 5 minutes. ఓకే, సో మనం స్టార్ట్ చేసేయండి. సో మోనికా, స్క్రబ్బింగ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం వచ్చేసి స్టీమ్ ఇస్తామన్నమాట. కొద్దిగా బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఉన్నాయి మ్యామ్కి, అది రిమూవ్ చేయడానికి మనం ఇప్పుడు స్టీమింగ్ ఇస్తున్నాము. ఓకే, స్టీమ్ ఎంతసేపు ఇస్తారు? స్టీమ్ వచ్చేసి అంది కాంబినేషన్ స్కిన్నే కాబట్టి ఒక 5 minutes ఇవ్వచ్చు స్టీమ్. 2 to 5 minutes స్టీమ్ ఇవ్వచ్చు. అదే డ్రై స్కిన్కి అయితే నార్మల్గా 2 minutes ఇస్తే సరిపోతుంది అనమాట. వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ ఎక్కువగా ఉండేవి. కొద్దిగా కాంబినేషన్ స్కిన్, ఆయిలీ స్కిన్లో బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మినిమం 2 to 5 minutes స్టీమ్ ఇవ్వాల్సి వస్తుంది. స్టీమ్ ఇచ్చేసి బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ రిమూవ్ చేసేసి. ఓకే,
స్టీమ్ కూడా అయిపోయింది. మరి నెక్స్ట్ వచ్చేసి మనం స్కిన్ ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. డెడ్ సెల్స్ అంతా రిమూవ్ అయ్యి ఇప్పుడు ఫర్దర్ ట్రీట్మెంట్కి మన స్కిన్ ప్రిపేర్గా ఉంది. ఓకే. సో ఇప్పుడు వచ్చేసి మనం లైట్నింగ్ యాంపుల్ యూస్ చేస్తాము. ఆ యాంపుల్తో ఏంటంటే డార్క్ సర్కిల్స్ కానీ ఏదైనా స్పాట్స్ ఏదైనా ఉన్నా అది లైటన్ అవుతుంది, ప్లస్ ఇంకా మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది దాంతో. ఓకే. ఇప్పుడు మనం వచ్చేసి యాంపుల్ యూస్ చేస్తాం. యాంపుల్ అంటే ఏంటి, అది క్రీమా? లేదు, అది ఒక సీరం బేస్ అనమాట. స్కిన్ లైట్నింగ్ సీరం లాగా ఉంటుందన్నమాట. సో అది ఇచ్చేసి మనం అల్ట్రాసోనిక్ మెషిన్ యూస్ చేస్తాము. అది పెనిట్రేషన్ అవ్వడానికి యూజ్ అవుతుంది అనమాట. మనం ఇచ్చే సీరం ఏదైతే యాంపుల్ యూస్ చేస్తాం. అయితే యాంపుల్ అనే సీరంని మీరు అప్లై చేసి దాని మీద మీరు మెషిన్ యూస్ చేస్తే ఆ సీరం పెనిట్రేషన్ అవ్వడానికి యూస్ఫుల్గా ఉంటుంది. స్కిన్ లో పెనిట్రేట్ అయిపోతుంది. అది ఎంతసేపు చేస్తారు? అది వచ్చేసి ఒక 5 minutes చేస్తాము. ఓకే, 5 minutes. నెక్స్ట్ వచ్చేసి ఐ మసాజ్తో స్టార్ట్ చేస్తాము. ఈ ఫేషియల్లో స్పెషల్గా ఐ మసాజ్ కూడా ఉంటుంది సపరేట్గా. ఐ క్రీమ్తో మసాజ్ చేసిన తర్వాత మళ్ళీ మనం మసాజ్ మొత్తం ఫేస్ నుంచి స్టార్ట్ చేస్తాం. ఓకే. ఇది డార్క్ సర్కిల్స్కి ఎక్కువగా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. సో సపరేట్గా ఐ మసాజ్ చేసిన తర్వాత మళ్ళీ మసాజ్ స్టార్ట్ చేస్తాం. క్రీమ్ యూస్ చేస్తారా ఐ మసాజ్ చేయడానికి? సో ఫస్ట్ ఐ మసాజ్ చేసి దాని తర్వాత ఫేస్ మసాజ్ చేస్తాం. ఫేస్ మసాజ్ చేస్తాము. ఇది టోటలీ మసాజ్ ఎంత టైం పడుతుంది? 20 minutes పడుతుంది. 20 minutes ఓన్లీ మసాజ్ చేస్తాం. ఓకే. సో అలిస్తా గారు, మసాజ్ కూడా అయిపోయింది కదా, నెక్స్ట్ ఏం చేస్తారు? వచ్చేసి పీల్ ఆఫ్ మాస్క్ వేస్తాం అనమాట. అది వచ్చేసి 15 to 20 minutes స్టిల్ డ్రై అయిపోయే వరకు ఉంటుంది. సో ఇన్స్టెంట్ గ్లో కూడా ఉంటుంది ఈ ఫేషియల్తో. మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్ ప్లస్ ఇన్స్టెంట్ గ్లో కూడా ఉంటుంది. అలిస్తా గారు, మరి ఇప్పుడు ప్యాక్ అన్నారు కదా, వేస్తున్నారా? పీల్ ఆఫ్ మాస్క్ అనమాట. మాస్క్ దాన్ని పీల్ చేసేయచ్చా మళ్ళీ? పీల్ చేసేయచ్చు డ్రై అయిపోయింది. ఇది 20 minutes అయిపోయింది కదా? అయిపోయిందండి. పీల్ చేసేయచ్చా? ఓకే, తీసేసేయండి. సో పీల్ ఆఫ్ కూడా అయిపోయింది కదండి. ఇందాకటికి ఇప్పటికి స్కిన్ అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. అలాగే గ్లో అన్నది కూడా ఫేస్ మీద కనిపిస్తుంది. ఇందాకున్న డల్నెస్కి ఇప్పటికి చూస్తే గ్లో కనిపిస్తుంది. సో మరి ఎన్ని సిట్టింగ్స్ తీసుకుంటే ఇంకా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది? మినిమం 5 sittings ట్రీట్మెంట్ అనమాట. 5 sittings కంటిన్యూయేషన్ చేస్తేనే మనకి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఆఫ్టర్ దట్ మెయింటెనెన్స్ ఉండాలి. మంత్లీ వన్స్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. పోస్ట్ కేర్ వచ్చేసేమో ఇప్పుడు 24 hours వరకు సోప్ లాంటిది, ఎలాంటి కాస్మెటిక్స్ లాంటిది ఏమీ యూజ్ చేయకూడదు. అండ్ 1 week వరకు ఫేస్కి ఎలాంటి స్క్రబ్బింగ్ కానీ హోమ్ రెమెడీలో స్క్రబ్స్ అలా యూజ్ చేస్తాం కాబట్టి ఇంట్లో అది కూడా యూజ్ చేయొద్దు. ఆఫ్టర్ 1 week తర్వాత స్క్రబ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఆల్మోస్ట్ డెడ్ సెల్స్ అంతా రిమూవ్ చేసేసామన్నమాట. సో మినిమం గ్యాప్ ఉండాలి. 1 week తర్వాత షీ కెన్ డూ. ఓకే, మరి ఇంత చక్కటి ఫేషియల్ని మా సకలకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. సకలు చూసారు కదా, ఇది ఇవాళ సౌందర్య లహరి. మరొక అందమైన కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. ఢిల్లీ సామూహిక అత్యాచార ఘటనలో దోషులకు ఉరిశిక్ష విధించిన తర్వాత కూడా దేశవ్యాప్తంగా అనేక లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయండి. ప్రతిరోజు దేశంలో ఏదో ఒక మూల అత్యాచారాలకు సంబంధించిన చేదు వార్తలు వినాల్సి వస్తూనే ఉంది. నిర్భయ చట్టం లాంటి కఠినమైన చట్టాలు ఎన్ని తీసుకువస్తున్నా సమాజంలో ఈ ఇసుమంతా కూడా మార్పు కనిపించడం లేదు. రోజు రోజుకు అనాగరిక చర్యలు ఎక్కువైపోతున్నాయి. చదువుకొని వాళ్లతో పాటు ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు చేస్తున్న వారు కూడా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూనే ఉన్నారు. ఇలాంటి సమయంలో చట్టాల కంటే కూడా సమాజంలో ఇలాంటి రుగ్మతలు పెరిగిపోవటానికి మూల కారణాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని సామాజికవేత్తలు అంటున్నారండి. సరే, మీకోసం ఒక కార్యక్రమం వచ్చేస్తుంది, చూసండి. ఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. సఖీ వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు విభిన్న రుచులను పరిచయం చేసే వంటల సందడి కార్యక్రమంలో ఈరోజు మనకి సరికొత్త రుచిని పరిచయం చేయడానికి మనతో పాటు ఉన్నారు కరిష్మా గారు.
మరి కరిష్మా గారు ఎక్కడి నుంచి వచ్చారో, ఏ వంటకాన్ని పరిచయం చేయబోతున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం కరిష్మా గారు. నమస్కారం. ఎక్కడి నుంచి వచ్చారండి? హైదరాబాద్. ఓకే, మరి ఈరోజు మా సకుల కోసం ఏ వంటకాన్ని పరిచయం చేయబోతున్నారు? ఇవాళ మొక్కజొన్న బోండాలు చేస్తున్నానండి. మొక్కజొన్నతో బోండాలు అంటే స్వీట్ కార్న్ తో బోండాలు అన్నమాట. సో మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? ఓకే. నూనె, శనగపిండి, ఆలుగడ్డ, కొత్తిమీర, జీలకర్ర, మొక్కజొన్న గింజలు, పసుపు, పచ్చిమిర్చి, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు. కరిష్మా, కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదా, నెక్స్ట్ ఏం చేయాలి? ఫస్ట్గా మొక్కజొన్న గింజల్ని ఉడికించి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేయాలి మిక్సీలో. ఓకే, సో నువ్వు ఆల్రెడీ ఇంటి దగ్గర ఇవి స్వీట్ కార్న్ తీసుకొని లైట్ గా బాయిల్ చేసేసి కచ్చాపచ్చా వేడి నీళ్ళలో కొంచెం బాయిల్ చేసి ఓకే తీసేసి కచ్చాపచ్చాగా కొంచెం గ్రైండ్ చేయాలి. ఓకే, ఇలా ఆల్రెడీ గ్రైండ్ చేసి తీసుకొని వచ్చావు కదా, సో నెక్స్ట్ ఏం చేయాలి? మళ్ళీ ఆలుగడ్డలు ఉంటాయి కదా, అది కూడా బాయిల్ చేయాలి. బాయిల్ చేసి పేస్ట్ చేసుకోవాలి దాన్ని. సో ఆలుగడ్డ కూడా నువ్వు ఆల్రెడీ ఇంటి దగ్గర బాయిల్ చేసి తీసుకొని వచ్చావు, మనకి మొత్తం ఇలా మ్యాష్ చేసుకోండి. ఓకే, సో మనకి ఉడికించిన ఆలు పేస్ట్ రెడీగా ఉంది, అట్లాగే ఉడికించిన మొక్కజొన్న పేస్ట్ కూడా రెడీగా ఉంది. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? అవి కలుపుకోవాలి పిండి. ఓకే, సో ఈ బౌల్ సరిపోతుంది కదా. ఫస్ట్ ఇది మొక్కజొన్న మొత్తం ఉడికించి పేస్ట్ చేసుకున్నాం కదా. ఓకే, పూర్తిగా పేస్ట్ కాదండి, కొంచెం కచ్చాపచ్చాగా. ఓకే, పూర్తిగా పేస్ట్ చేసి మళ్ళీ మొత్తం మెత్తగా అయిపోతుంది కదా, అలా. ఓకే, దీంట్లో మళ్ళీ ఆలుగడ్డ పేస్ట్ కూడా చేసాం కదా, అది కూడా కలిపి ఇందులో వేసాం. ఓకే, సో నెక్స్ట్ తగినంత సాల్ట్ దీనికి. ఓకే, కారం పొడి, కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇందులో మళ్ళీ జీలకర్ర, కొత్తిమీర వేయాలి మళ్ళీ. ఓకే, పచ్చిమిర్చి సన్నగా తరిగినవి. ఓకే, ఇవన్నీ మొత్తం కలుపుకోవాలండి. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి ఇందులో? ఇది శనగపిండిని కలుపుకోవాలండి బ్యాటర్ లాగా. ఓకే, ఇది సో మనకి అది మిక్స్ అయిపోయింది. మిక్స్ అయింది. ఇది డిప్ చేసి వేయడానికి కలుపుకోవాలి. ఓకే, శనగపిండిలో కొంచెం ఉప్పు వేసి కలుపుకోవాలండి. ఓకే, అంటే ఇది మనం పైపూత కోసం అన్నమాట. సో లోపల స్టఫ్ ఇప్పుడు మనం ఏమో కలిపింది. స్వీట్ కార్న్ ఆలుతో రెడీ చేసి పక్కన పెట్టుకున్నాము, ఇప్పుడు పైన పైపూత మనం రెడీ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు శనగపిండి కలుపుకోవాలా? ఓకే కరిష్మా, శనగపిండి కలిపేలోపు ఈ మనం ఎలాగో డీప్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఆయిల్ పెట్టేసుకోవచ్చా? దీనికి మనం డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకోవాలి. ఓకే, ఓకే కరిష్మా, మనకి ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం శనగపిండిని కలిపేసుకుందాం. శనగపిండి కలుపుకోవాలండి ఇందులో. ఓకే, సో కొంచెం వాటర్ వేస్తూ కలపాలా? ఇందులో కొంచెం ఇది ఓన్లీ పిండి కదా, కొంచెం సాల్ట్ వేసుకోవాలండి ఇందులో. ఓకే, ఎక్కువగా పట్టదు ఎందుకంటే మనం ఆల్రెడీ అందులో వేసాం కదా స్టఫింగ్ లో. అవునండి, ఇందులో వాటర్ వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఓకే, దాంట్లో వాటర్ వేసి కలుపుతూ ఉండాలా? కలపాలి. కరిష్మా, మనకి ఆయిల్ హీట్ అయ్యేలోపు ఆ మిశ్రమాన్ని అంతా బాల్స్ లా రెడీ చేసి పెట్టేసుకుందాం. ఓకేనా? సో ఈ ప్లేట్ సరిపోతుంది కదా? సరిపోతుంది. ఓకే కరిష్మా, మనం స్వీట్ కార్న్ ని అట్లాగే ఆలు మిశ్రమాన్ని మొత్తం బాల్స్ లా చేసి రెడీగా పెట్టుకున్నాం కదా, నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు మనం ఈ శనగపిండిలో డిప్ చేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఓకే, సో మనకి ఆయిల్ కూడా హీట్ అయిపోయింది, ఇప్పుడు అవి డిప్ చేసి డీప్ ఫ్రై చేసుకోవడం అంతే. ఓకే,
ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఓకే ఓకే కరిష్మా, అయిపోయినట్టే కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ అయిపోయింది. చేసుకోవచ్చా? చేయండి. ఓకే, ఆయిల్లో డీప్ ఫ్రై చేసాం కాబట్టి టిష్యూలోకి తీసుకుందాం ముందుగా. సర్వింగ్ ప్లేట్లో ఇప్పుడు సర్వ్ చేసుకుందామండి. ఓకే క్యారెట్తో సర్వింగ్ చేసుకుంటే మొక్కజొన్న బోండాలు రెడీ అండి. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉన్నాయి. ఓకే కరిష్మా, ఓకే అండి. మొక్కజొన్న బోండాలు రుచి చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. మొక్కజొన్న బోండాలుకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన స్వీట్ కార్న్ పేస్ట్, ఆలూ పేస్ట్, శనగపిండి, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, కారం, పసుపు, ఉప్పు, ఆయిల్ తగినంత. మొక్కజొన్న బోండాలు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో ఉడికించిన కార్న్ పేస్ట్, ఆలూ పేస్ట్, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, జీలకర్ర, కొత్తిమీర వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మరొక బౌల్ తీసుకొని శనగపిండిని వేసి బజ్జీల పిండి మాదిరిగా కలిపి పక్కన పెట్టాలి. తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ వేసి అది వేడైన తర్వాత స్వీట్ కార్న్ మిశ్రమాన్ని బాల్స్ మాదిరిగా చేసుకొని బజ్జీల పిండిలో డిప్ చేసి ఆయిల్ లో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని క్యారెట్, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అంతే, ఎంతో రుచికరమైన మొక్కజొన్న బోండాలు రెడీ. ఓకే అండి, మొక్కజొన్న బోండాలకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసాం కదా. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉన్నాయో. కరిష్మా, మొక్కజొన్న బోండాలు చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. ఇంత మంచి స్నాక్ వంటకాన్ని మా సకుల కోసం పరిచయం చేసి చూపించినందుకు నీకు శ్రీ డిజైనర్స్ ECIL ఏస్రావు నగర్ వారి తరపు నుంచి గిఫ్ట్ వచ్చారు. కంగ్రాట్స్. సకులు చూశారు కదా కరిష్మా గారు తయారు చేసి చూపించిన మొక్కజొన్న బోండాలు చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. మరి మీరు కూడా మీకు తెలిసిన సరికొత్త వంటల్ని మాకు పరిచయం చేయాలనుకుంటే మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 04023565540కి ఫోన్ చేసి సఖీ వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి. సకులు చూశారు కదా, ఇది ఇవాల్టి వంటల సందడి. రేపటి వంటల సందడిలో మరో సరికొత్త వంటకంతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు, నమస్కారం. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఒక రకమైన గందరగోళ, సంక్లిష్టమైన పరిస్థితుల్లో నేటి యువత పెరుగుతుందండి. పెడదోవ పట్టించే ఎన్నో అంశాలు వారి చుట్టూ పొంచి ఉన్నాయి. నేటి వ్యాపార ప్రపంచంలో ప్రతి రంగం కూడా యువతను ఆకర్షించేందుకు విశ్వ ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో అనేక చౌకబారు అంశాలు వారి మనసులను కలుషితం చేస్తున్నాయి. లైంగిక చర్యలకు ప్రేరేపించే అనేక ప్రలోభాలు మార్కెట్లో వారికి అందుబాటులో ఉన్నాయి. చాలా సినిమాలు కూడా యువతని లక్ష్యంగా చేసుకుని వస్తున్నాయి. మరోవైపు పాశ్చాత్య సంస్కృతిని పెంచే అనేక విషవలయాలున్నాయి. ఇలాంటి పరిస్థితులు యువతను చదువు, కెరియర్పై దృష్టి పెట్టకుండా చేస్తున్నాయని సామాజిక వేత్తలు అంటున్నారు. సరే, ఇప్పుడైతే మీకోసం ఒక కార్యక్రమం వస్తుంది, చూసేయండి. నమస్కారం, వెలుగు రేఖలు కార్యక్రమానికి స్వాగతం. సకులు అటు వెండి తెరలోను ఇటు బుల్లి తెరలోను తన నటనతో ఎంతో మంది ప్రేక్షక ఆదరణ పొందిన జ్యోతిరెడ్డి గారు మనతో ఉన్నారు. మరి ఇవాళ వెలుగు రేఖలు కార్యక్రమంలో ఆవిడతో కాసేపు చిట్ చాట్. నమస్కారం జ్యోతిరెడ్డి గారు. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్. ఇటు బుల్లి తెరలోను అటు వెండి తెరలోను బోల్డ్ అని క్యారెక్టర్స్ చేశారు. మా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు మీ నటనతోటి. మరి మీ నటనా ప్రస్థానం గురించి తెలుసుకునే ముందు మీ గురించి మా సకులకు తెలియచేస్తారా? సఖి ప్రేక్షకులకి, ఈటీవీ అభిమానులకి నమస్కారం అండి. ఇప్పటిదాకా ఎన్నో సీరియల్స్ చేశాను, ఎన్నో క్యారెక్టర్స్ చేశాను. ఎన్ని క్యారెక్టర్స్ చేసినా, ఎలాంటి రోల్స్ చేసినా ప్రతి క్యారెక్టర్లోనూ నన్ను మీరు ఆదరించారు, ఆదరిస్తూనే ఉన్నారు, ఆదరించాలి. ఇంకా నా గురించి చెప్పాలంటే చిన్నప్పటి నుంచి చాలా కష్టపడే తత్వం అండి. అంటే అమ్మ నేర్పించింది కష్టపడటం అనేది. నా 6వ ఏట నుంచే డాన్స్ నేర్చుకోవడం మొదలెట్టాను. నేను క్లాసికల్ డాన్స్ అండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను. ఎంఏ అయిపోయింది, ఎంఏ డాన్స్. ఇలా టీవీ చేస్తూనే చదువుకున్నాను. ఇంటర్ కాలేజ్ ఫస్ట్, డిగ్రీ కాలేజ్ ఫస్ట్, ఎంఏ యూనివర్సిటీ ఫస్ట్, గోల్డ్ మెడలిస్ట్ నేను. పెళ్ళయింది, 2 పిల్లలు,
ఇద్దరు అబ్బాయిలు. మీరు చిన్నప్పటి నుంచి క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నా అన్నారు కదా, సో మరి నటిగా ఎప్పుడు మారారండి? నా 9th స్టాండర్డ్లో నేను త్యారే గాన సభలో ప్రోగ్రామ్ చేస్తున్నా, డాన్స్ ప్రోగ్రామ్ చేస్తుంటే దేవదాస్ కనకాల గారు చూసి, అప్పుడు దూరదర్శన్ సీరియల్స్ ఉంటాయి, అప్పుడు ఆయన వచ్చి మా అమ్మగారిని అడగడం జరిగింది చేపిస్తారా అని. అప్పుడు ఫస్ట్ సీరియల్ డామ్ ఇట్ కదా అడ్డం తిరిగింది. దట్ వాస్ మై ఫస్ట్ ఎంట్రీ. ఓకే. అదంతా స్టూడెంట్స్ గురించి, కాలేజ్ స్టూడెంట్స్ గురించిన సీరియల్ అది. సో కరెక్ట్గా సరిపోయాను, 9th చదువుతున్నాను అప్పుడు, కరెక్ట్గా సరిపోయానని అప్పుడు తీసుకుంటాను. ఓకే. సో ఫస్ట్ టైం కెమెరా ముందుకు వచ్చినప్పుడు అండ్ ఆల్సో డైలాగ్ చెప్పాలన్నా మనకి ఎంతైనా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అయ్యో అమ్మో ఏదో లైట్లు మొహం మీద పడిపోయినాయి అనే కాంప్లెక్స్ లేదు, అలాంటిది ఏమీ నాకు అనిపించలేదు. ఎందుకంటే మేబీ డాన్స్ చేస్తూ వచ్చాను కదా, ఆడియన్స్ పల్స్ అప్పటికే బాగా తెలిసిపోయింది, చాలా ప్రోగ్రామ్స్ చేసేసానేమో. ఓకే. అలవాటు ప్రకారంగా అలా చెప్పేసాను డైలాగు, అలాగే డబ్బింగ్ కూడా చెప్పేసుకున్నాను, అయిపోయింది. ఓకే. సో ఫస్ట్ నుంచి నా డబ్బింగ్ నేనే చెప్పుకోవడం. ఓకే. అలా భయంగా నాకేమనిపించలేదు, కెమెరాని చూస్తే కొత్తగా అనిపించలేదు, ఆడియన్స్ని చూస్తూ డాన్స్ చేయడం అలవాటు అయింది కాబట్టి. ఓకే. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు గోల్డెన్ క్యారెక్టర్స్ చేశారు. సో ఇన్ని క్యారెక్టర్స్లో మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏంటండి? అన్ని క్యారెక్టర్స్ మనసుకి హత్తుకునే చేస్తాను. ఓకే. అన్ని క్యారెక్టర్స్ నాకు నచ్చినవే. అసలు డైరెక్టర్స్ అందరికీ ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు చెప్పాలండి. నిజంగా మంచి రోల్స్, ఈవెన్ ప్రొడ్యూసర్స్ కూడా మంచి రోల్సే నాకు ఆఫర్ చేశారు ఇప్పటిదాకా. ఓకే. అన్నిట్లోకి నచ్చింది అంటే నేను అలా చెప్పలేను, బట్ నాకు బాగా పేరు వచ్చిన క్యారెక్టర్ ఏది అంటే చంద్రముఖిలో. చంద్రముఖి అనగానే అందరికీ చంద్రముఖి చేస్తుంది, మడతసిగ భద్రావతి అంటే అందరికీ గుర్తొచ్చేస్తుంది. సో బాగా పేరు వచ్చిన రోల్ అది. ఓకే అండి. అండ్ ఎన్ని క్యారెక్టర్స్ చేసినా కూడా ఇంకా ఇదేదో చేయాలి, ఇంకా ఏదో చేయాలనిపిస్తుంది. ఇంకా బోల్డ్ అని క్యారెక్టర్స్ మిగిలిపోయి నేను చేయాల్సినవి. సో మీకు బాగా అంటే ఇంకా ఈ క్యారెక్టర్ నా లైఫ్లో చేసి తీరాలి అనిపించేది ఏదైనా ఉందా రోల్ అలాంటిది? నిజానికి చేసిన క్యారెక్టర్ ఏది, చేయాల్సిన క్యారెక్టర్ ఏది అంటే క్వైట్ ఆపోజిట్ క్యారెక్టర్స్ నాకు ఇష్టం. ఎలా అంటే అమ్మవారి క్యారెక్టర్ చేశాను అంటే నిజంగా ఆ కనకదుర్గ ఆశీర్వాదం అమ్మవారిలో ఉంటారని అంటారు నన్ను. మీ ఐస్ కానీ అమ్మవారు అలా కూర్చున్నట్టే అనిపిస్తుంది అంటారు. అమ్మవారు చేసేసాను, ఆవిడ నాకు అవకాశం ఇచ్చారు. దెయ్యం క్యారెక్టర్ కూడా చేయాలని ఉంది నాకు, ఆ అవకాశం ఇంకా రాలేదు. టోటల్గా దెయ్యం అనమాట, ఇంకా చూస్తే దెయ్యం అంటే ఇలాగే ఉంటుందా అనేంత క్యారెక్టర్ చేయాలని ఉంది. ఓకే మేడం, మా సక్ల కోసం మీకు నచ్చిన ఒక మంచి డైలాగ్ చెప్తారా? ఫేవరెట్ డైలాగ్ అంటే నాకు నచ్చింది చెప్పాలా, ఆడియన్స్కి నచ్చింది చెప్పాలా? యాక్చువల్లీ చాలా సింపుల్గా ఉంటాను నేను. నాకు వచ్చే క్యారెక్టర్స్ అన్ని రెబల్ రోల్స్ వస్తూ ఉంటాయి. మ్యాక్సిమం రెబల్ రోల్, ఈ మధ్య రెబల్ రోల్స్ చేస్తున్నాను. అంతకు ముందు అన్ని ప్యాథటిక్, అంటే హీరోయిన్ క్యారెక్టర్స్ చేసినప్పుడు అంత హీరోయిన్ అంటే ఏడుస్తూనే ఉంటుంది, ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుంది. మరి ఈ రోజుల్లో ఇప్పుడు చేసిన క్యారెక్టర్ అంటే చంద్రముఖి క్యారెక్టర్, మీకు బాగా తెలిసిన క్యారెక్టర్ ఈ టీవీలో. ఏందిరా ఏంది ఆడనే నుంచున్నావు? నా ఇంటికి వచ్చేటప్పుడు, నా గుమ్మం దాటేటప్పుడు తెలవదా నా ఇంటికి వస్తున్నావని? ఈ మడతెచ్చిక భద్రావతి ఇంటికి వస్తుండావని ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు, లేకపోతే ఈడ నుంచి సాల్తీ బయటికి పోదు, శవం బయటికి పోతుంది, జాగ్రత్త. నిజంగా కొత్త ఆర్టిస్టులు అయితే మీరు ఇలా సీరియస్గా చెప్తే దడుచుకుంటారు ఫస్ట్. ఓకే, చేస్తుంది ముందు ఫీలింగ్ వచ్చేస్తుంది, తర్వాత క్యారెక్టర్ వస్తుంది. అండ్ ఇవన్నీ చేస్తున్నారు కదా, చాలా మందికి ఏంటంటే ఒకానొక స్టేజ్లో అబ్బా ఇంకేం చేస్తాంలే అన్న ఒక ఫీలింగ్ వస్తుంది అనమాట. అలా మీకు ఎప్పుడైనా అనిపించింది? ఇప్పుడు ఐ నెవర్ గెట్ ఫ్రస్ట్రేటెడ్, బికాస్ అంటే మిస్ అవుతున్నానని కానీ, లేదంటే ఫ్యామిలీ అంటే డెఫినెట్లీ వి మిస్ ద ఫ్యామిలీ, బికాస్ మార్నింగ్ 7 o'clock నుంచి నైట్ 9 o'clock వరకు జరుగుతుంది కాబట్టి వర్క్, వి మిస్ ద ఫ్యామిలీ. కానీ ఇక్కడ మనకుండే ఆప్షన్ ఏంటంటే షెడ్యూల్ వేసుకుంటాం కాబట్టి ఒక వారం రోజులు వర్క్ ఉంటే ఒక 4 days గ్యాప్ ఉంటుంది, ఆ 4 days ఫ్యామిలీతోనే ఉంటాం. మళ్ళీ ఒక 4 days వర్క్ చేస్తే ఒక వారం రోజులు గ్యాప్ వస్తుంది. ఓకే, సో ఇలాంటి ఆప్షన్ ఉంది కాబట్టి నో ప్రాబ్లం. అలా ఫ్యామిలీ కూడా అర్థం చేసుకునేవాళ్ళు కాబట్టి నో ఇష్యూ, హ్యాపీ నడుచుకుంది. యాక్చువల్గా మీ ఏం ఏంటండి అంటే ఒకప్పుడు డాన్స్లో పిహెచ్డి చేయాలి అనేది ఒక ఎయిమ్ ఉండేది. ఓకే, ఇప్పుడు ఎంఏ దాకా వచ్చాను, పిహెచ్డి చేయాలి, ఇంకా అది జరగలేదు. డెఫినెట్లీ
ఫ్యూచర్లో చేసే అవకాశాలు ఉన్నాయి. మేడం ఇప్పటి వరకు తెలుగులోనే చేశారా మూవీస్ కానీ సీరియల్స్ కానీ, లేదంటే వేరే లాంగ్వేజెస్లో కూడా చేశారా? తమిళ్ చేశానండి రాధిక గారితో. ఓకే. రాధిక గారి ఆపోజిట్ క్యారెక్టర్, అంటే ఆవిడ పాజిటివ్ అయితే నేను నెగిటివ్ రోల్ అనమాట. మా సకులకు ఒక మంచి మాట చెప్తారా? స్టేజ్ మీద ఒక షో జరుగుతుందిట, ఒక కమెడియన్ ఒక జోక్ చెప్పాడు, అందరూ పగలబడి నవ్వారు. అదే జోక్ మళ్ళీ చెప్పాడు, ఒక 10 మంది నవ్వారు. అదే జోక్ 3వ చెప్పాడు, ఎవ్వరూ నవ్వలేదుట. అప్పుడు అడిగాట కమెడియన్, అదేంటి సేమ్ జోక్కి అంత బాగా నవ్వారు కదా, 2వ చెప్తే కొంతమందికి నవ్వొచ్చింది, 3వ చెప్తే అసలు ఎవరూ నవ్వలేదు. అదే మన జీవితంలో కష్టాలు ఉన్నాయనుకోండి, ఒకే కష్టాన్ని తలుచుకుని రోజంతా ఏడుస్తాము, రోజుల తరబడి ఏడుస్తాము, సంవత్సరాల తరబడి ఏడుస్తూనే ఉంటాం, తలుచుకుని ఏడుస్తూనే ఉంటాం. ఎందుకు? మనం కార్చే కన్నీళ్ళు కష్టాలకి సాక్ష్యాలే కానీ మన జీవితానికి సమాధానాలు కాదండి. సో ఆడవాళ్ళు ఎప్పుడూ ఏడవద్దు. చాలా మంచి మాట చెప్పారండి జ్యోతిరెడ్డి గారు. మీరు అనుకున్న గోల్స్ అన్ని రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా మా సకుల తరపు నుంచి, మా తరపు నుంచి కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అంతర్జాలంలో అశ్లీల వెబ్సైట్లు బాలలు, యువత మనసులను కల్మషం చేస్తుంది. అది యువతను లైంగిక దాడులు, నేరాల వైపు పురుగులపైలా ప్రోత్సహిస్తుందని జస్టిస్ చంద్రశేఖర్ కమిటీ ఎప్పుడో తేల్చి చెప్పింది. దేశంలో అడుగడుగున నేరాలు పెరిగిపోవటానికి ప్రధాన కారణం ఇంటర్నెట్లో లభించే విస్తృతమైన అశ్లీల దృశ్యాలేనని ఖరాఖండిగా చెప్పింది. అంతేకాదు, అంతర్జాలం వేదికగా దాడి చేస్తున్న అశ్లీలత దృశ్యాలను నియంత్రించకుండా దేశంలో లైంగిక దాడులకు అడ్డువేయటం చాలా కష్టమని కూడా ఆ కమిటీ చాలా స్పష్టంగా చెప్పింది. ఎందుకంటే బాలలు, టీనేజర్స్, యువత ఎక్కువగా ఈ అశ్లీల చిత్రాలు చూస్తున్నట్లు పలు సర్వేల్లో తేలింది. ఈ అశ్లీల దృశ్యాలు చూసిన తర్వాత వారి ప్రవర్తనలో మార్పు వస్తుందని, ఆ సమయంలో వారు ఎలా ప్రవర్తిస్తున్నారో వారికే తెలియటం లేదని సర్వేలు చెప్తున్నాయండి. సరే, ముందైతే ఈ కార్యక్రమాన్ని చూసేయండి. నమస్కారం, సఖీ ఫ్యాషన్కి స్వాగతం. ఈరోజు మన సఖీ ఫ్యాషన్ ఎక్కడికి వచ్చేసిందో తెలుసా? బడి చౌడీలో ఉన్న స్వాతి ఫ్యాన్సీ స్టోర్కి వచ్చేసాం. మరి మార్కెట్లోకి వచ్చిన డిఫరెంట్ ఫ్యాన్సీ డిజైన్స్ని చూపించడానికి మనతో పాటు ఉన్నారు దీపక్ గారు. ఆ ఫ్యాన్సీ డిజైన్స్ని చూసేద్దామా? నమస్కారం దీపక్ గారు. హలో మేడం. ఈరోజు మా సఖలకి ఏమేమి డిజైన్స్ పరిచయం చేయబోతున్నారు? ఈరోజు నేను మీకు మహారాణి స్టైల్లో బ్లౌజెస్ వస్తున్నాయి ఇప్పుడు కొత్తగా వెల్వెట్ పైన. అవి ఇంకా కట్ వర్క్లో మహారాణి స్టైల్లోనే డ్రెస్సెస్ కోసం కూడా యూక్స్ వస్తున్నాయి. అవి ఇంకా కొంచెం థ్రెడ్ వర్క్లో, ఇంకా కట్ వర్క్లో. అది మల్టీపర్పస్ ఉంటాయి. మీరు బ్లౌజ్ కూడా యూస్ చేసుకోవచ్చు, లేకుంటే డ్రెస్కి ఫ్రంట్ బాడీ పార్ట్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. అవి చూపిస్తున్నాయి. సో మనం అవి స్టిచ్ చేసుకొని డిజైన్ చేసేసుకోవడం అంతే, సింపుల్ గా. బస్ ఇంకా వర్క్ చేయడానికి అవసరం లేదు, డైరెక్ట్ గా డిజైన్ చేసుకోండి. ఓకే, చూపించండి మేడం. ఇదిగోండి, ఇది మొత్తం హ్యాండ్ వర్క్ ఉంది దీనిపైన. మొత్తం జర్దోసి నుంచి ఫిల్ చేసి ఉంది, మగ్గం పైన చేస్తారు. ఇది మొత్తం మగ్గం వర్క్ చేసి కట్ వర్క్ చేసి, ఇది మహారాణి స్టైల్. చాలా కష్టం అనుకుంటా. అవును మేడం, మగ్గం పైన చాలా టైం పడుతుంది దీనికి, చాలా టైం పడుతుంది. అండ్ ఇక్కడ ఫుల్ కూడా చాలా రిచ్ లుక్ ఉంది, ఎందుకంటే ఫుల్ చెమ్కీస్ తోటి అండ్ ఒకటే కలర్ కూడా ఉంది. అవును, ఇది మొత్తం జర్దోసి లోడింగ్ వర్క్ ఉంది మేడం. ఇది మొత్తం జర్దోసి వర్క్ ఉంది. గోల్డెన్ ఎందుకు చేసినాం, కామన్ గా దేనిపైన కూడా సెట్ అయిపోతుంది. మనం ఏం సింగిల్ కలర్ పైన పెడితే కూడా సెట్ అయిపోతుంది. మీరు దేనికైనా వేసుకోవచ్చు. ఇది మీరు హై నెక్, ఇప్పుడు బ్లౌజెస్ ట్రెండ్ లో ఉన్నాయి, హై నెక్ బ్లౌజెస్ వస్తాయి కదా, అలా కూడా యూస్ చేసుకోవచ్చు. మహారాణి స్టైల్ బ్లౌజెస్ యూస్ చేసుకోవచ్చు, లేకుంటే మహారాణి స్టైల్ డ్రెస్ కుట్టియాలి అంటే ఇక్కడ రిచ్ కనిపించాలి, నెక్లెస్ ఇది వేసుకుంటే మనకు జ్యువెలరీ అవసరమే లేదు, ఆ స్టైల్లో ఉన్నాయి. దీనిలోనే ఇంకా మీకు డిఫరెంట్ వెరైటీస్ చూపిస్తాను. ఇక్కడ మీరు మధ్యలో ఏం పెట్టలేదు, డైరెక్ట్ గా ఇలా స్టిచ్ చేసేసారు. అంటే కుందన్స్ పెడతారు కదా మధ్యలో, అది కామన్ ఉన్నాయి కదా, కుందన్స్ కూడా ఉన్నాయి, కానీ ఈ స్టైల్ కి ఇది సెట్ అయింది, అందుకే ఇలా సెట్ అయిపోయింది కాబట్టి ఇలా మొత్తం దీన్ని ఇలా చేసేసారు. అండ్ ఈ చెమ్కీస్ కూడా ఉన్నాయి మధ్యలో, సో అందుకే ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఇది బాగా షైన్ అయిపోతూ ఉంటుంది, లైట్స్ కి ఎక్కువగా షైన్ అవుతూ ఉంటుంది. అది నక్కీ సీక్వెన్స్ అందుకే వేసిన, దూరం నుంచి కూడా మనకు రిచ్ కనిపించాలి. మేడం ఇదిగోండి, ఇప్పుడు వరకు మీకు మహారాణి స్టైల్ నేను కట్ వర్క్ పైన చూపెట్టాను కదా, ఇప్పుడు ఇది మొత్తం వెల్వెట్ పైన ఉంది చూడండి. ఓకే, వెల్వెట్ మీదనే డైరెక్ట్ గా మీరు ఇక్కడ డైరెక్ట్ స్టిచ్ చేశారా మీరు? ఇది క్లాత్ పైన మొత్తం మేము డైరెక్ట్ ఎంబ్రాయిడరీ చేపిస్తున్నాం, మొత్తం మగ్గం చేపిస్తున్నాం. సో క్లాత్ తీసుకొని క్లాత్ మీదనే మీరు చేపించేసారు. క్లాత్ పైన ఇదివరకేమో ఆల్రెడీ చేయించి మనం అతకబెట్టేసుకున్నాం. అది పీస్ ఉంది, మనకు ఏదైనా పాత డ్రెస్ ఉంటే దానిపైననే కావాలంటే అవి తీసుకోవాలి, కొత్తగా కావాలంటే ఇలా తీసుకుంటే మనకు మంచిగా అనిపిస్తుంది. ఓకే, సో ఇంకా ఎక్కువ పని ఉండదు, డైరెక్ట్ గా మనం స్టిచ్ చేసుకుంటే డైరెక్ట్ గా తీసుకోవాలి. దీని మ్యాచింగ్ ఒక బట్ట తీసుకొని సారీ కావాలంటే సారీ డిజైన్ చేసుకోవచ్చు, డ్రెస్ కావాలంటే డ్రెస్, మన ఇష్టం ఎలా కావాలి అలా డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో వర్క్ చూడండి, చాలా డిఫరెంట్ వర్క్స్ ఉన్నాయి. ఇది మొత్తం ఫస్ట్ ఏం చేసినాము అంటే దీనికి ఒక గోల్డెన్ జరీ నుంచి అవుట్లైనింగ్
ఇచ్చినాం. అవునండి. దాని తర్వాత ఇది జర్దోసిది లైన్ ఉంది, దాని తర్వాత పూసలు ఉన్నాయి, దాని తర్వాత చమ్కీ ఉన్నాయి. ఇది ఫస్ట్ మొత్తం ఇది నెక్ చమ్కీ జర్దోసి పూసలు నుంచి ఒక 4 లైన్స్ మీరు అదే రిపీట్ చేశారు. అదే మొత్తం డిజైన్ రిపీట్ చేసినాం. దాని తర్వాత ఇక్కడ మధ్యది ఇది ఫ్లవర్ చూడండి, ఇది ఫ్లవర్ ఉంది కదా, ఈ ఫ్లవర్స్ చాలా బాగున్నాయండి. దాంతో గెటప్ ఉంది మేడం. ఇది సెంటర్ లో ఒక స్టోన్ వచ్చి దాని పక్కకి ఒక పూసలు ఉన్నాయి, దాని తర్వాత జర్దోసి ఉన్నాయి, దాని లాస్ట్ లో మరి ఒక సీక్వెన్స్ పెట్టినాం. మొత్తం గోల్డెన్ సీక్వెన్స్ లాగా ఉన్నాయి, యాంటిక్ సీక్వెన్స్ చెప్తారు దీనికి. ఇది మొత్తం డిజైన్ చేసినాం. కాలర్ ఉంది, ఇది కాలర్ అండి. ఇది కాలర్, కాలర్ మొత్తం వచ్చేస్తుంది, మొత్తం రౌండ్ వచ్చేస్తుంది. కాలర్ కూడా సేమ్ అదే సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇది సెంటర్ ది డిజైన్ రెండు కలిసి ఎలా ప్యాటర్న్ అవుతుంది అలా సెట్ చేసేస్తున్నాం. ఓకే, ఇక్కడ ఫ్లవర్ లీవ్స్ సేమ్ లో మొత్తం జర్దోసి వర్క్ ఉంది. దాని తర్వాత దీనికి ఇది స్ప్రింగ్స్ ఉన్నాయి కదా, ఆ స్ప్రింగ్స్ కి జర్దోసి చెప్తారు, జర్దోసి వర్క్. దీనికి చేయడానికి చాలా టైం పడుతుంది, మొత్తం మగ్గం పైన అవుతుంది. ఇది 1100 రూపీస్ లో ఉంది మేడం పీస్. 1100 పీస్ మొత్తం ఒక బ్లౌజ్ 1100. దీనిలో డిఫరెంట్ ఉంటాయి. 1100 కూడా ఉన్నాయి, 1250 ఉన్నాయి, 1350 ఉన్నాయి, 1450 ఉన్నాయి. ఓకే, డిజైన్ పైన డిపెండ్ అవుతుంది అది. ఇంకా ఇలాంటి డిజైన్స్ మీ దగ్గర ఉన్నాయండి? ఇంకా డిజైన్స్ ఉన్నాయి, వేరే కలర్స్ లో మీకు ఎలా గెటప్ వస్తుంది అది చూపిస్తా. చూపించండి మేడం. ఇదిగోండి బ్లాక్ మీద ఎంత మంచి గెటప్ ఉంది. అవునండి, బ్లాక్ అంటేనే చాలా మందికి ఇష్టం ఉంటుంది. బ్లాక్ మీద ఇలాంటి వర్క్, మళ్ళీ ఇది గోల్డెన్ కలర్ కాంబినేషన్ కదా, చాలా హైలైట్ ఉంది. ఇది బ్లాక్ పైన మేము ఏం చేసినాం, అదే సేమ్ సీక్వెన్స్ యూస్ చేసి దీనికి కొంచెం డిజైన్ చేంజ్ చేసేసినాం మేము. అలాంటిది సేమ్ డిజైన్ లేదు, ఇది మొత్తం సింగిల్ లైన్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ అది ఫ్లవర్స్ ఉండే, ఇది కొంచెం పాన్ షేప్ లో ఉంది చూడండి. ఇక్కడ కొంచెం ప్యాటర్న్ చేంజ్ చేసాను. అండ్ ఇక్కడ మీరు స్టోన్స్ కూడా వేసారు మధ్యలో, స్టోన్స్ ఇచ్చి లైట్ గా దాని పక్కకి పర్ల్ వర్క్ ఇచ్చినాం. ఓకే ఓకే, ఇది కూడా చాలా బాగుంటది. ఇంకా బ్లాక్ ఉంది కదా, హైలైట్ ఉంటుంది. మనం ఏ కలర్ పైన కూడా అది యూస్ చేసుకోవచ్చు, దేంట్లో అయినా ఎక్కడైనా యూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే బ్లాక్ అంటే చాలా మందికి ఫేవరెట్ ఉంటుంది, అండ్ బ్లాక్ మీద ఇలాంటి వర్క్ కూడా చాలా హైలైట్ గా అనిపిస్తుంది. ఇక్కడ మనం స్టోన్స్ కూడా ఇచ్చినాం కదా, వైట్ కలర్ స్టోన్స్. సో ఈ బ్లాక్ ఉంది కాబట్టి స్టోన్స్ కూడా హైలైట్ అవుతుంది. మహారాణి స్టైల్ జ్యువెలరీ స్టైల్ ఉంటుంది కదా, జ్యువెలరీ స్టోన్స్ ఉండే అందుకే దీనిలో కూడా యాడ్ చేస్తాం. స్టోన్స్ యాడ్ చేస్తాం. ఇక్కడ స్లీవ్స్ కాలర్ వచ్చింది, దీనికి కాలర్ వచ్చింది, స్లీవ్స్ రాలేదు. కొన్ని స్లీవ్స్ తో సహా ఉంటాయి, కొన్ని కాలర్స్ తో సహా ఉంటాయి, డిఫరెంట్ ఉంటాయి. కాలర్ లో కూడా సేమ్ అదే ఫ్లవర్ తీసుకున్నారు, ఇక్కడ తీసుకున్నారు అండ్ సేమ్ యాజ్ యూజువల్ గా వేసేసారు. సో ఎందుకంటే అదే పీస్ అని తెలియడానికి మ్యాచింగ్ ఉండాలని, సేమ్ ఉంటేనే మనకు తెలుస్తుంది. అవునండి, చాలా బాగుంది ఇది. ఇంకా ఇలాంటి పీసెస్ ఉన్నాయి మీ దగ్గర? ఇవి దీనిలో చాలా ఉన్నాయి, ఇంకా మీకు నెక్స్ట్ వెరైటీ చూపిస్తాను. ఓకే మేడం, ఇదిగోండి, ఇది మొత్తం గోల్డెన్ టిష్యూ పైన మేము చేసినాం. గోల్డెన్ టిష్యూ పైన గోల్డెన్ థ్రెడ్ ఉంది, దానికి గోల్డెన్ స్టోన్స్ ఉన్నాయి, సెంటర్లో సింగిల్ పర్ల్స్ ఇచ్చినాం. మొత్తం గోల్డెన్. ఇది కామన్ కలర్ ఉంది. మీరు ఏ కలర్ సారీ పైన, కొత్త సారీ పైన, పాత సారీ పైన, ఏదైనా మన ఇంట్లో సారీస్ ఉంటాయి కదా, దానిపైన కూడా మనం వేసుకోవచ్చు. దీనికి కలర్ ఏం ప్రాబ్లమే లేదు. ఓకే దీపక్ గారు, ఇది మనం ఏం క్లాత్ తీసుకున్నాం? ఇది బేస్ టిష్యూ అని క్లాత్ వస్తుంది మేడం, దాని ఉంది. ఇది టిష్యూ క్లాత్ బేస్ తీసుకొని మీరు ఇవన్నీ డిజైన్ చేశారు. మొత్తం దానికి ఇక్కడ మనము పర్ల్ కూడా తీసుకున్నాం మధ్యలో. పర్ల్ వల్ల కూడా చాలా అట్రాక్టివ్ కనిపిస్తుంది, ఎందుకంటే పర్ల్ కూడా సైజ్ కూడా మీరు ఇందాక తీసుకున్న చిన్న సైజ్ కాకుండా పెద్దవి సైజ్ తీసుకున్నారు. అండ్ ఇవి కూడా కుందన్స్ కూడా కదండి, మొత్తం స్టోన్స్ ఉన్నాయి, డైమండ్ కట్ స్టోన్స్ ఉన్నాయి, చాలా మంచి లుక్ వస్తుంది. ఇది కూడా ఈ స్టోన్స్ వల్ల, పర్ల్ వల్ల ఇది చాలా హైలైట్ ఉంది. దీనిలోనే ఇంకొకటి ఇలా చేసినాం చూడండి, ఇది కూడా చాలా రిచ్ ఉంటుంది. ఇది చాలా రిచ్ ఉందండి, చాలా గ్రాండ్ ఉంటుంది. సో ఇక్కడ కూడా మనం సేమ్ పర్ల్స్ తీసుకున్నాం, పర్ల్ షేప్ లో, కానీ కొంచెం డ్రాప్ షేప్ లో ఉంది. ఇది కొంచెం షేప్ చేంజ్ చేసినాం, రౌండ్ తీసుకోకుండా ఇలా మీరు డ్రాప్ షేప్ తీసుకున్నాం. తీసుకునేసరికి మీకు ఇంకా హైలైట్ కనిపిస్తుంది, కొంచెం ప్యాటర్న్ చేంజ్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనం కట్ వర్క్ తీసుకున్నాం కదండి, సో ఏదైనా మనకి యూజ్ అవుతుంది. కింద కట్ వర్క్ ఎందుకంటే మనం సారీ మ్యాచింగ్ ది క్లాత్ వేసుకోవచ్చు బ్యాక్ సైడ్, లేకుంటే ఒక కాంట్రాస్ట్ క్లాత్ తీసుకోవచ్చు. అది పెడుతుంది, సో మనకి ఇష్టమైన కలర్ మనం తీసుకోవచ్చు. కొంచెం కాంట్రాస్ట్ కలర్స్ పెట్టుకుంటే మన చాయిస్ నుంచి అయిపోతుంది. కామన్ కావాలంటే దీనికి గోల్డెన్ బేస్ పెట్టండి, గోల్డెన్ బేస్ అయితే కామన్ అయిపోతుంది. దేనికైనా సింగిల్ దానికి మ్యాచింగ్ కావాలంటే అదే కలర్ మనం బ్యాక్గ్రౌండ్ గా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది చాలా బాగుందండి, చాలా హైలైట్ ఉంది నిజంగా, ఫుల్ వర్క్ కదా, పర్ల్ తోటి చాలా రిచ్ కనిపిస్తుంది మేడం. ఇది చేయడం కూడా చాలా కష్టం అంటారా? అవును మేడం, ఇవన్నీ మషిన్స్ వస్తాయి, దీని డిఫరెంట్ మషిన్స్ వస్తాయి, కొన్ని మగ్గం వర్క్ ఉన్నాయి, కొన్ని మషిన్ వర్క్ ఉన్నాయి, డిఫరెంట్ ఉన్నాయి మేడం అవి అన్ని. ఓకే దీపక్ గారు, దీని కాస్ట్ ఎంత ఉంటుంది అంటారు? ఇది అదే 1100, 1250, సేమ్ అలాగే ఉంటుంది. దీని కూడా 1000 రూపీస్ నుంచి స్టార్ట్ ఉన్నాయి, డిఫరెంట్ డిజైన్స్ ప్రకారం డిఫరెంట్ రేట్స్ ఉన్నాయి. ఓకే దీపక్ గారు, మాకు మహారాణి బ్లౌజెస్ చూపించారు, ఇంత వెరైటీ బ్లౌజ్ చూపించినందుకు ధన్యవాదాలు. వెల్కమ్ మేడం. దేశంలో జరిగే అత్యాచారాలను అరికట్టాలంటే చట్టాలను కఠినతరం చేయడంతో పాటు ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు చాలా ఉన్నాయంటున్నారు సామాజికవేత్తలు. వాటిల్లో ముఖ్యమైనవి ఏంటంటే ఇంటర్నెట్లో ఇబ్బడి ముబ్బడిగా సరఫరా అవుతున్న అశ్లీలతకు అడ్డుకట్టపడాలి. సినిమాలు తీసేవాళ్ళు కూడా వ్యాపారాత్మక దృష్టితో పాటు కొంచెం సామాజిక బాధ్యత పెరగాలి. ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచి ప్రతి కళాశాలలో నైతిక విలువలు పెంపొందించే చర్యలు తీసుకోవాలి.
ఇంట్లో తల్లిదండ్రులు కూడా పిల్లల్లో మంచి వ్యక్తిత్వం వికసించేలా పెంచాలి. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు గౌరవించేలా తీర్చిదిద్దాలి. అలా ఒక్క చట్టాలతోనే కాకుండా నైతిక విలువ బోధనతో పాటు పిల్లల పెంపకంలోనూ సమాజం ఆలోచించే ధోరణిలోనూ మార్పు వస్తే లైంగిక దాడులు అరికట్టవచ్చని సామాజికవేత్తల అభిప్రాయం. సరే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను, సూచనలను మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 0402355640. ఇది ఇవాల్టి సఖీ కార్యక్రమం. రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.